ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్యాలెన్స్ ద రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా ఈ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏదో డివైడ్ చేసుకోవాలి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏదో డివైడ్ చేసుకోవాలి. అది చేసుకోవాలంటే ఇక్కడున్న ఈ కాంపౌండ్స్కి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ మనకు తెలియాలి. అవి తెలియాలన్నప్పుడు ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాము, MnO4 మైనస్, ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని X అనుకుంటున్నాము. X ప్లస్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఛార్జ్ మైనస్ ఉంది కాబట్టి -1. ఓకే, X మైనస్ 8 ఈజ్ ఈక్వల్ -1, X ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ 8, దీని అవతల పంపించేస్తున్నాం. అంటే X ఈజ్ ఈక్వల్ +7, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ +7. సల్ఫర్ ఉంది ఇక్కడ SO2, సల్ఫర్కి మనకు తెలియదు కదా, సో దాన్ని మనం X అనుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ 0, ఎందుకంటే ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు కూడా -2నే. X - 4 ఈజ్ ఈక్వల్ 0, X ఈజ్ ఈక్వల్ +4, ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ మ్యాంగనీస్కి +2 ఉంది, ఇక్కడ సల్ఫర్కి HSO4 మైనస్లో సల్ఫర్కి మనకు తెలియదు కాబట్టి దాన్ని తెలుసుకోవాలి కాబట్టి హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ 1 ప్లస్ X ప్లస్ ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ -1, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి. 1 ప్లస్ X - 8 ఈజ్ ఈక్వల్ -1, ఇక్కడ -1 ప్లస్ 8 ఉంది, తీసేస్తే X - 7 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ -1. X ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ 7, X ఈజ్ ఈక్వల్ +6, ఇక్కడ +6. ఇప్పుడు మనకు ఆక్సిడేషన్ నెంబర్స్ తెలిసాయి కదా. ఇప్పుడు వీటిలో ఏది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, ఏది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ చూడండి, +7 ఆక్సిడేషన్ నెంబర్ ఉంది ఈ మ్యాంగనీస్ నుంచి ఈ మ్యాంగనీస్కి. ఇక్కడ +7, ఇక్కడ +2, అంటే ఇక్కడ ఏమైంది, +7 నుంచి +2కి తగ్గింది, అంటే దీన్ని మనం ఏమంటామంటే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ సల్ఫర్ నుంచి ఈ సల్ఫర్కి చూడండి, ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +6 ఉంది, అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంటో, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏంటో తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం సపరేట్గా రాసేసుకుందాం. సో ఒక సైడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఇలా డివైడ్ చేసేసుకుందాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంటో అది రాసేసుకుందాం. ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంటి, SO2 gives rise HSO4 మైనస్, ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఫస్ట్ వన్ MnO4 మైనస్ gives rise Mn2 ప్లస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇందులో సెకండ్ పాయింట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆటమ్స్, ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ సల్ఫర్ ఉంది, రెండు ఒక్కొక్కటి ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్. ఇక్కడ మ్యాంగనీస్ ఉంది, ఇక్కడ మ్యాంగనీస్ ఉంది, బోత్ ఆర్ బ్యాలెన్స్డ్, దట్స్ వై వీ కాంట్ టేకెన్. నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలంటే ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, అంటే ఇక్కడ ఎన్ని తగ్గాయి, 2 తగ్గాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే SO2 ప్లస్ 2 H2Os. ఎన్ని ఆక్సిజన్స్ తగ్గితే అన్ని H2Os యాడ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, HSO4 మైనస్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇటు సైడ్ ఏం లేవు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 4 H2Os యాడ్ చేసుకోవాలన్నమాట. MnO4 మైనస్ gives rise Mn2 ప్లస్ 4 H2O. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం ఏం చేయాలంటే ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్, 2 × 2 4, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని హైడ్రోజన్స్ తగ్గితే అన్ని H+ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం దీన్ని
ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఎసిడిక్ మీడియంలో H+ అయాన్స్ తీసుకుంటాము. బేసిక్ మీడియంలో అయితే OH- అయాన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎసిడిక్ మీడియంలో దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి SO2 ప్లస్ 2H2O ఈజ్ గివ్స్ రేస్ HSO4 మైనస్ ఎన్ని హైడ్రోజన్స్ తగ్గాయి? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 తగ్గాయి కాబట్టి 3H+ యాడ్ చేసేసాం అంతే. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 4 × 2 8 ఉన్నాయి. ఇటు సైడ్ ఏం లేవు కదా, సో అందుకని మనం MnO4 మైనస్ ప్లస్ 8H+ ఈజ్ గివ్స్ రేస్ Mn2 ప్లస్ 4H2O. ఇప్పుడు మనం ఛార్జెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th స్టెప్లో ఛార్జెస్ అంటే ఇక్కడ పైన ఏమైతే ఛార్జెస్ ఉంటాయో ఇక్కడ ఏం లేదంటే 0, ఇక్కడ -1, ఇక్కడ +3 ఉన్నాయి. ఓకేనా, వాటిని యాడ్ చేయడమే. ఇప్పుడు మనం ఒక ఈక్వల్ తీసుకుందాము. సో దీనికి X అని తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఛార్జ్ ఏమైనా ఉందా? లేదు, 0. ఇక్కడ 0 అంటే ఇక్కడ 2 ఉంది, 2 × 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ -1 మైనస్ ఉంది కాబట్టి -1 ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ప్లస్ ఉందంటే 3. ఓకే, X ఈజ్ ఈక్వల్ +2 ఇక్కడ వచ్చింది. ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ రైట్ సైడ్లో X తీసుకున్నాను ఈక్వల్కి. ఇక్కడ -1 ఇక్కడ ప్లస్ ఉందంటే +1 × 8 +8. ఇక్కడ 2 ప్లస్ 4 × 0 ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ తీసేస్తే +7 ఈజ్ ఈక్వల్ X + 2. ఈ 2 నేతలు తీసుకొస్తే ఏమవుతుంది? -2 +7 ఈజ్ ఈక్వల్ X. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? +5 ఈజ్ ఈక్వల్ X అంటే X ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ ఈ ఛార్జెస్ని మనం ఈ ఈక్వేషన్లో యాడ్ చేయాలన్నమాట. దాంట్లో థర్డ్ వన్ ఏదైతే ఉందో థర్డ్ ఈక్వేషన్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు 5th పాయింట్. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? SO2 ప్లస్ 2H2O ఈజ్ గివ్స్ రేస్ HSO4 మైనస్ ప్లస్ 3H ప్లస్ ఇక్కడ ఎన్ని వచ్చే ఎలక్ట్రాన్స్? 2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 5th పాయింట్ ఈక్వేషన్ రాసేద్దాం. MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ ఇక్కడ ఎన్ని వచ్చే ఎలక్ట్రాన్స్? 5 ఎలక్ట్రాన్స్ ఈజ్ గివ్స్ రేస్ Mn2 ప్లస్ 4H2O. ఓకే, యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో వాటిని క్యాన్సిల్ చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ఇక్కడ 2 × 5 తీసుకుంటే 10 అయిపోతుంది. ఇక్కడ 5 × 2 తీసుకుంటే 10 అవుతాయి. 10 క్యాన్సిల్ చేయొచ్చు ఈజీగా. సో దానికోసం మనము ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 × 5తో మల్టిప్లై చేస్తున్నాము. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 × 2తో మల్టిప్లై చేస్తున్నాము. దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. 6th పాయింట్లో 5 కదా, 5 × మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే SO2 ప్లస్ 2H2O ఈజ్ గివ్స్ రేస్ HSO4 మైనస్ ప్లస్ 3H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా అంతే, 2తో మల్టిప్లై చేస్తున్నాం కదా. MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ 5 ఎలక్ట్రాన్స్ ఈజ్ గివ్స్ రేస్ Mn2 ప్లస్ 4H2O. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ నుంచి మల్టిప్లై చేద్దాం. 5తో మల్టిప్లై చేస్తే 5SO2 ప్లస్ 5 × 2 10H2O ఈజ్ గివ్స్ రేస్ 5తో మల్టిప్లై చేస్తే 5
HSO4 మైనస్ ప్లస్ 5 into 3 15 H ప్లస్ ప్లస్ 5 into 2 10 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాము. 2 MnO4 మైనస్ ప్లస్ 2 into 8 16 H ప్లస్ ప్లస్ 2 into 5 10 ఎలక్ట్రాన్స్ ఈజ్ గివ్స్ రేస్ 2తో మల్టిప్లై చేస్తాం కానీ 2 Mn 2 ప్లస్ ప్లస్ 4 into 2 8 H2O. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీని కింద యాడ్ చేసేద్దాం, మనం సింపుల్ అయిపోతుంది యాడ్ చేయడానికి. అక్కడ ఈక్వేషన్ ఏముంది 2 MnO4 మైనస్ ప్లస్ 16 H ప్లస్ ప్లస్ 10 ఎలక్ట్రాన్స్ ఈజ్ గివ్స్ రేస్ 2 Mn 2 ప్లస్ ప్లస్ 8 H2O. ఓకే, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 5 SO2 ప్లస్ 2 MnO4 ప్లస్ చూడండి ఇక్కడ H2O ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, ఇటు సైడు 8 ఉన్నాయి, తీసేస్తే 2 H2O ప్లస్ 16 H ప్లస్లో ఇక్కడ 15 H ప్లస్లో తీసేస్తే 1 H ప్లస్ ఈజ్ గివ్స్ రేస్ ఇక్కడ ఇంకేం మిగిలిపోయింది 5 HSO4 మైనస్ ప్లస్ 2 Mn 2 ప్లస్ 2 Mn ప్లస్ 2 ప్లస్ ఇది మిగిలిపోయింది అనమాట. ఇవి బ్యాలెన్స్ అయ్యేవా లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సల్ఫర్స్ ఫస్ట్ 5 ఇక్కడ 5 బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఆక్సిజన్స్ 5 10 ఇక్కడ 8 4 into 2 8 18 ప్లస్ 2 20 ఇక్కడ 5 into 4 20 సరిపోయాయి. మ్యాంగనీస్ ఇక్కడ 2 ఇక్కడ 2 బ్యాలెన్స్డ్. ఇంకా రిమైనింగ్ ఏమైనా మిగిలే హైడ్రోజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 కాదమ్మా, ఇక్కడ 2 ఇక్కడ 1 5 అంటే ఇక్కడ 5. సో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఈ విధంగా ఎసిడిక్ మీడియంలో అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుందన్నమాట బేస్డ్ ఆన్ స్టాయికియోమెట్రీలో. సో ఈ విధంగా మనం వీటిని బ్యాలెన్స్ చేస్తాము. అది. థ్యాంక్ యూ.